Hello everyone, welcome back to our channel MNP Job Alerts. Okay, let me ask a question. మన ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంత ఉండొచ్చో కామెంట్ చేయండి. జస్ట్ ఒక గెస్, మీకు కరెక్ట్ నెంబర్ తెలియకపోయినా పర్లేదు. ఒక గెస్ ప్రకారం ఎంత మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటుందో కామెంట్ చేయండి. సో ఎందుకు అడుగుతున్నాను అంటే ఈరోజు మన టాపిక్ అదే, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఓకేనా. అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి స్టెప్ తీసుకుంది, ఎటువంటి యోచనలు చేస్తుంది, ఎటువంటి స్కీమ్స్ తీసుకురాబోతుంది అనేది ఈ రోజు వీడియో, ఓకేనా. అదే ఆంధ్రప్రదేశ్ కౌశలం సర్వే 2025, ఓకేనా. మన అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ తీసుకున్న గొప్ప ఇనిషియేషన్, ఓకేనా గైస్. అండ్ చాలామంది అనుకుంటున్నారు అందరికీ మంచి చేస్తున్నారు, స్త్రీలకి మంచి ఫ్రీ బస్ పెట్టారు, ఎల్పిజి గ్యాస్ ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి పైసలు ఇస్తున్నారు, అండ్ ఇలా చాలా వచ్చారు. అన్ఎంప్లాయ్మెంట్ని పట్టించుకునే వాళ్ళు లేరా, యూత్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారుగా. సో యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టడం కోసమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటువంటి ఇనిషియేషన్ అయితే తీసుకోవడం జరిగింది. టాప్ కంపెనీస్తో, ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లో టాప్ కంపెనీస్తో టైఅప్ అయ్యి మనకి సీడాప్, ఏపీ ఎస్ఎస్డిసి అండ్ సీడాప్లో కలిపేసి మనకి 3 కార్పొరేషన్లు ఈ శిక్షణ అయితే ఇవ్వబోతుంది అండ్ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయబోతుంది. సో మీరైతే లేట్ చేయకుండా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక లైక్ చేయండి గాయస్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏంటంటే నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది, వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వీడియో చేయాలంటే. సో ఇక్కడ వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఏపీ కౌశలం సర్వే 2025 ప్రారంభించింది. యువత అర్హతలు, నైపుణ్యాలు, ఆసక్తులను తెలుసుకోవడం ద్వారా ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం వారికి ఉచిత నైపుణ్య శిక్షణ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నమాట. ఇది జస్ట్ ఒక సర్వే, అందులో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మన డీటెయిల్స్ ఇస్తే మనకి తగ్గట్టుగా ఒక జాబ్ అయితే వాళ్ళు ఎంచుకొని ఇవ్వడం జరుగుతుంది. మన స్కిల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళు శిక్షణ ఇచ్చి స్కిల్స్ పెంచి ఏదో ఒక జాబ్లో మనం అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో ఇది యువతకు, నిరుద్యోగ యువతకు మెయిన్గా మంచి అవకాశం. జస్ట్ అప్లై చేసి పెట్టండి అంతేగా, ఒక 2 to 3 minutes పడుతుంది టైం, అంతకంటే ఎక్కువ పట్టదు. సో లాస్ట్ వరకు చూస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా లాస్ట్లో చెప్పున్నాను గైస్. సో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, అందుకని లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం అండి, సర్వే కండక్షన్ మొత్తం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఏపీ ఎస్ఎస్డిసి ఉంది మనకి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అండ్ శిక్షణ ఇచ్చేది కూడా మనకి అదే కార్పొరేషన్ అయితే మనకి శిక్షణ ఇస్తుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. అండ్ డిడియు ఉంది కదా, జీకేవై, డిడియు జీకేవై వచ్చేసి మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనమాట. దీని కింద కూడా మనకి గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణ ఇస్తుందన్నమాట. అండ్ వసతి, భోజన సౌకర్యాలతో పాటు అవకాశాలు కల్పిస్తారు. సీడాప్ మనకి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్, ఈ మూడిటి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనకైతే ఈ ఏపీ కౌశల్ మనకి రిజిస్ట్రేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే జరగబోతుంది. సో మంచిదన్నమాట. అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ గ్రామీణాలు కానీ అంటే రూరల్, అర్బన్ ఎవరైనా కానీ మనకి జాబ్ లేదు, పార్ట్ టైం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. కౌశలం ముఖ్య ఉద్దేశాలు చూడండి. ముందుగా సర్వే ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువత యొక్క విద్యార్హతలు, నైపుణ్యాలు, భాషా ప్రావీణ్యం, వ్యక్తిగత వివరాలను సేకరించడం. ఎవరు అర్హులు అంటే 10వ తరగతి నుంచి పీజీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ వంటి కోర్సులు చేసిన నిరుద్యోగులు సర్వేకి అర్హులు. కానీ ఇంకోటి ఇస్తుంది ఏంటంటే తర్వాత అప్డేట్ చేసిన తర్వాత దాన్ని మనకి 10th బిలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట, ఓకేనా. 10th బిలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను, ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు, ఈ దరఖాస్తు ఎలా చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ సర్వేకు నిరుద్యోగులు ఆన్లైన్ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించగా ఇప్పుడు అభ్యర్థులు స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం, ఓకేనా. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఇది ఏపీ కౌశలం సర్వే 2025 ఫుల్ డీటెయిల్స్, ఓకేనా. ఇప్పటి పరిస్థితుల్లో చదువుకున్న ఉద్యోగం దొరకడం లేదు, యువతకు పెద్ద సమస్యగా మారింది. నిరుద్యోగం పెరగడం వల్ల నిరాశ, భవిష్యత్తుపై ఆందోళన ఎక్కువ అవుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ కౌశలం సర్వే 2025, ఏపీ కౌశలం సర్వే అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట, ఓకేనా. ఈ సర్వే ద్వారా ప్రతి అభ్యర్థి యొక్క విద్యార్హతలు, నైపుణ్యాలు, ఆసక్తులను
వంటి వాటిని సేకరించి వాటికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ ఏపీ కౌశలం యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనా. అండ్ వాట్ ఈజ్ ఏపీ కౌశలం సర్వే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమం. యువతకు ఎటువంటి స్కీమ్స్ లేవు, ఎటువంటి మనీ వచ్చే ఛాన్స్ లేదు, ఎటువంటి స్కీమ్స్ లేవు అని చాలామంది బాధపడుతున్నారు. అప్లికేషన్ కూడా ఫీజుకి మనీ లేదు, కోచింగ్ తీసుకోవాలంటే డబ్బులు ఉండదు, ఇంట్లో అడగలేము అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇటువంటి స్కీమ్ వచ్చింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతపై పూర్తి డేటా సేకరణ, ఎవరు ఏ చదువు పూర్తి చేశారు, ఏ నైపుణ్యాలు కలిగి ఉన్నారు అనేది రిజిస్టర్ చేసుకుంటారనమాట. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే అవన్నీ మన స్కిల్స్ అన్ని అందులో పెట్టేయాలి. ఓకేనా. రెజ్యూమ్ అయితే బిల్డ్ చేస్తామో అలాగా అందులో స్టెప్ బై స్టెప్ అనేది మన ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయాలన్నమాట. సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు. మొదట్లో దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని పిలిచారు. ఇప్పుడు దీన్ని విస్తరించి అన్ని రంగాలకు వర్తించేలా ఏపీ కౌశలం సర్వేగా పేరు మార్చారు. ఓకేనా. అది గైస్. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువత కోసం మాత్రమే సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఓకేనా. ఇందులో మినిమం 10th ఫస్ట్ ఇచ్చిన డేటా ప్రకారం మినిమం 10th పాస్ అయిన వాళ్ళు ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పిహెచ్డి, ఐటీఐ ఇవన్నీ ఎవరైనా కానీ. ఓకేనా. ఇంకా 10th పైన ఎవరైనా ఏ డిగ్రీ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పూర్తి చేయని వారు నమోదు చేసుకోవచ్చు. 10వ తరగతి చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంట. ఓకేనా. అండ్ వయస్సు మినిమం 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కదా, ఎవరైనా చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కావచ్చు, చేసుకోవచ్చు, చిన్నపిల్లలు చేసుకోవచ్చు. కాకపోతే మినిమం ఏజ్ 16 ఇయర్స్ ఉండాలంట. 16 ఇయర్స్ ఉండాలంటే మనం 9th or 10th అయితే ఉంటాం కదా, సో అందుకని చెప్పేసి 10వ తరగతి అని ఇచ్చారు. అండ్ ప్రతి చదువుకున్న, ప్రతి నైపుణ్యం ఉన్న వ్యక్తికి ఈ సర్వేలో భాగమయ్యే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్కి ఎలా అప్లై చేయాలి, దానికి ఏమేమి కావాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి. ఓకేనా. తర్వాత ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలన్నమాట. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి అందుకోసం. తర్వాత ఈమెయిల్ ఐడి కావాలి. ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్, మనం ఏం చదివామో ఆ కోర్స్ డీటెయిల్స్, ఆ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ కాలేజీలో చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసో అవి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, 10th కానీ అందులో ఏమైనా మార్క్స్ వచ్చింటాయి మనకి, పర్సంటేజ్ కానీ, గ్రేడ్ కానీ. మీరు డిగ్రీ పెడితే డిగ్రీ మార్క్స్, ఇంటర్ మీద అప్లై చేసే పని అయితే ఇంటర్ మార్క్స్, 10th మీద అయితే 10th మార్క్స్ అప్లై చేయాలి, అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ నోట్ వచ్చి 10th అండ్ ఇంటర్మీడియట్ నో నీడ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్. ఓకేనా. మీరు 10th కానీ ఇంటర్మీడియట్ మీద కానీ అప్లై చేస్తుంటే మీరు డాక్యుమెంట్ 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బిలో 10th వాళ్ళు అయితే అసలు పని లేదు, జస్ట్ రిజిస్టర్ అయ్యి వదిలేయచ్చు. 10th ఇంటర్ పైన డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళు మాత్రం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదొక ఫోటో తీసి పెట్టుకోండి ముందే. అండ్ రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్, ఖచ్చితంగా అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్ 10th పైన వాళ్ళు. అండ్ హౌ టు రిజిస్టర్ అండ్ అప్లై, మనకి ఇది ఫస్ట్ ఫేజ్ సెప్టెంబర్లోనే అయిపోయింది అనమాట. తర్వాత దాన్ని ఎలాబొరేట్ చేశారు అంటే ఎక్స్టెండ్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో మనం గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్తే మన డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు మనకి అప్లై చేసేవాళ్ళు అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడైతే మనకి అప్పుడు కౌశలం యాప్ మొబైల్ యాప్లో వాళ్ళు అప్లై చేసేవాళ్ళు, గ్రామ వార్డు సచివాలయం అభ్యర్థి. ప్రీవియస్గా దీని ప్రాసెస్ మొత్తము సచివాలయంలో చేసేవాళ్ళు. మనం జస్ట్ అప్లికేషన్స్ తీసుకెళ్తే అది కౌశలం అనే మొబైల్ యాప్లో చేసేవాళ్ళు. తర్వాత మనకి నెక్స్ట్ ఫేజ్లో వచ్చేసి మనకి అప్డేట్ చేశారు. అప్డేట్ చేసిన తర్వాత ఏం చేశారంటే GSWS యాప్ అనే మొబైల్ యాప్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఆ యాప్లో మనం ఓన్గా లాగిన్ అయ్యేసి మన డీటెయిల్స్ ఇచ్చి మనమే అప్డేట్ చేసుకోవచ్చు, మనమే లాగిన్ అవ్వచ్చు, మన ప్రాసెస్ మొత్తం మనమే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇలా అప్లై అయితే చేసుకోవాలి. అప్లై స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. వెయిట్ గైస్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అయితే ఈ పేజ్కి రావచ్చు, లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా కానీ మనం ఒక పిన్ చేశాను అనమాట లింక్ డైరెక్ట్గా. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ ఉంది కదా రైట్ సైడ్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. సో ఆలోపు
ఈ లింక్ మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్లో కింద చెక్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ కామెంట్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు. అండ్ జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోకి. ఫస్ట్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది అనమాట ఇటువంటి మోర్ లేటెస్ట్ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ లైక్. తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం ఆల్రెడీ వచ్చేస్తాయి అనమాట. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్, అండ్ ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారు, అండ్ నేటివ్ డిస్టిక్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఫోన్ నెంబర్ కూడా. సో అలన్స్ మీకు ఒక ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, వేరేది ఎంటర్ చేయొద్దు. ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పక్కన ఈమెయిల్ ఐడి ఉంది కదా, మీకు కావాల్సిన ఈమెయిల్ ఐడి, వర్కింగ్లో ఉండే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత దానికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేయండి. తర్వాత మనకి నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అనేది వస్తుంది అనమాట. ఇంతే, స్టెప్ 1లో మనం ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తాం. స్టెప్ 2 ఇది. స్టెప్ 3 ఫైనల్ అనమాట. అక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే అండ్ లాస్ట్ స్టెప్ అనమాట. ఆ 2 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ పైన చూడండి, సెకండ్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, దాని కిందనే లాంగ్వేజెస్ నోన్ అని ఉంది కదా. లాంగ్వేజెస్ నోన్లో మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి ఎక్కువ జాబ్ స్కోప్ ఉంటుంది అనమాట. ఓకేనా, మీకు ఏ లాంగ్వేజెస్ వస్తే అన్ని సెలెక్ట్ చేయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ ఏదైనా వస్తే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఉంది కదా ఫీల్డ్ ఆఫ్ స్టడీ అని స్పెషలైజేషన్. మీరు ఆ డిగ్రీలో స్పెషలైజేషన్ ఏ బ్రాంచ్లో చదివారో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్లో చాలా డిగ్రీస్ ఉంటాయి అన్నమాట, అందులో సెలెక్ట్ చేసుకోండి ఒకటి. తర్వాత మనకి డిగ్రీ ఆర్ఎల్స్ ఇంటర్ ఆర్ 10th దేంట్లో అయినా ఏది పెడితే అది, అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సిజిపిఏ ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పాసింగ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది ఎంటర్ చేయాలి. తర్వాత లొకేషన్, మీరు డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశారో, అది ఇంటర్ కానీ 10th కానీ ఎక్కడ కంప్లీట్ చేశారో అది అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్, 10th ఇంటర్ వాళ్ళు అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా గైస్, మీరు 10th సప్లై ఆల్రెడీ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పెట్టినప్పుడు ఇక్కడ మనకి సర్టిఫికేట్కి మ్యాండేటరీ మార్క్ రాదు, ఇంటర్ పెట్టినా రాదు. తర్వాత డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఏవైనా పెట్టారు, డిప్లొమా పెట్టారంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్కి మ్యాండేటరీ మార్క్ వస్తుంది అనమాట. సో వాళ్ళైతే మ్యాండేటరీగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళు అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 10th ఇంటర్ వాళ్ళు, 10th బిలో వాళ్ళు అయితే సర్టిఫికేట్ అసలు అప్లోడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా, అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ డిగ్రీ పెట్టారు, దీని కింద అదర్ క్వాలిఫికేషన్స్ అని ఉంది కదా. ఫస్ట్ డిగ్రీ పెట్టిన తర్వాత మీకు పీజీ ఉందనుకోండి, అదర్ క్వాలిఫికేషన్లు యాడ్ చేసుకోండి. పిహెచ్డి, ఎంటెక్, బీటెక్, ఇక ఎక్స్ట్రా ఏమైనా అదర్ డిగ్రీస్ ఉంటే అక్కడ అదర్ క్వాలిఫికేషన్లో యాడ్ చేసుకుంటూ అక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎన్ని డిగ్రీస్ యాడ్ చేస్తే అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. యాడ్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి. ఓకేనా, అండ్ ఫైనల్గా ఇక్కడ మనకి సబ్మిట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అని ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట, స్క్రీన్ మీద ప్రెజెంట్ అవుతుంది. ఆ నెంబర్ని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది, మొబైల్కి ఈమెయిల్కి అది రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో అది దాంతో మన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మన సచివాలయం వెళ్ళాల్సిన పని లేదు, మన ఓన్గా మన మొబైల్లోనే మనం చేసుకోవచ్చు. అరల్స్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. 2 to 3 minutes అంతే, జస్ట్ 2 to 3 minutesలో ఈ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంతే గైస్, ఈ రోజు వీడియో. జస్ట్ వీడియోకి లైక్ చేయండి, ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా తప్పు అయితే అప్లై చేయొద్దు, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా గైస్, అండ్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో అడిగాను కదా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఆంధ్రప్రదేశ్లో, అది కామెంట్ చేయండి. మీరు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందో చూసుకొని అప్పటి వరకు వెయిట్ చేయకుండా అప్లై చేసేయండి ముందే. ఓకేనా, అండ్ అప్లై చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా గైస్.